This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Guys, ఇది ఇంకొక లేటెస్ట్ హైరింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. క్యాప్జెమ్ని మెగా మాస్ హైరింగ్ ఒకటి అనౌన్స్ చేసిందన్నమాట ఏఎస్సీ రోల్కి. ఓకే, ఆ క్లియర్గా డీటెయిల్స్ అని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఏం చేస్తారు, లైక్ చేయండి, ఒక పట్ల వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, అండ్ మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు క్యాప్జెమ్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి, లెట్స్ స్టార్ట్. గైస్, మీకు చెక్ చేసుకోవచ్చు క్యాప్జెమ్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏఎస్సీ అంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. 6th జూలై మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మనకైతే స్పాట్ అయిందన్నమాట. ఓకే, work in a area of software engineering with encompasses development, maintenance and optimization of software solutions based on the business requirement. మీరు సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారని ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అప్లై సైంటిఫిక్ మెథడ్స్, కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేస్తారు టు అనలైజ్ అండ్ సాల్వ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేశారు. హీ ఆర్ షీ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ అండ్ నాలెడ్జ్ ఇన్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అని కూడా మెన్షన్ చేశారు గైస్. ఓకే, సో ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డ్స్, ఇక్కడ చూడండి మనకి స్కిల్స్, ఎక్స్పర్టైజ్ ఇన్ హిస్ or her software engineering discipline to రీచ్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు గైస్. ఓకే, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, డేటాబేస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, నెక్స్ట్ క్లౌడ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. వీళ్ళు స్పెసిఫిక్గా ఈ యొక్క లాంగ్వేజ్ రావాలని మనకైతే మెన్షన్ చేయలేదు. మీకు పైథాన్ కానీ, జావా కానీ, జావా స్క్రిప్ట్ కానీ మీకు వచ్చి ఉంటే మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మంచి అప్డేట్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. 6th జూలై మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే స్పాట్ అయింది. సో మనకి పూణే లొకేషన్కి అయితే స్పాట్ అయింది. బట్ ద థింగ్ ఏంటంటే ఇది ఒక మాస్ హైరింగ్ మాట, మిస్ అవ్వద్దు గైస్. ఓకే, సో ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ అయితే చెక్ చేసుకోండి, మీకు అప్లైనింగ్ దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.